జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్ చరిత్రను ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి వచ్చేసి పురాతన, అలాగే మధ్యయుగ కాలం అన్నమాట. పురాతన కాలంలో ఈ కాశ్మీర్ ప్రాంతం హిందూ అలాగే బౌద్ధ సంస్కృతులకు నిలయంగా ఉంటా ఉన్నది. మౌర్యులు అలాగే కుషాణులు ఈ ప్రాంతాన్ని అంతా కూడా పరిపాలించారు. కుప్వారా, రాజౌరి వంటి ప్రాంతాల్లో మహాభారత కాలం నుంచి ప్రాముఖ్యతనైతే కలిగి ఉన్నాయి. 14వ శతాబ్దం నుంచి ఈ ముస్లింల పాలన అనేది ప్రారంభమైంది. సుల్తాన్ అయినటువంటి జైన్ ఉల్ అబిదీన్ పాలనలో ఈ కాశ్మీర్ ప్రాంతం సాంస్కృతికంగా ఎంతగానో నాశనం అయిపోయింది. 1586లో అక్బర్ దీనిని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. చూడండి, కొంచెం జాగ్రత్త వినాలా. అయితే 1819లో మహారాజా రంజిత్ సింగ్ నాయకత్వంలో మన జమ్మూ కాశ్మీర్ సిక్కు సామ్రాజ్యంలో భాగమైంది. అప్పటికి మన జమ్మూ కాశ్మీర్లో హిందువుల జనాభానే ఎక్కువగా ఉంటా ఉన్నదన్నమాట. ఎవరిది? మన హిందువుల జనాభా. డోగ్రా రాజవంశం 1846లో జరిగినటువంటి అమృత్సర్ ఒప్పందం ద్వారా బ్రిటిష్ వాళ్ళు ఈ కాశ్మీర్ను గులాబ్ సింగ్కు 75 లక్షల రూపాయలకు అమ్మేశారు. దీంతో ఆయన డోగ్రా రాజవంశాన్ని స్థాపించాడు. ఈ వంశంలో చివరి రాజు వచ్చేసి హరిసింగ్ అన్నమాట. 1925లో అధికారం లేకొచ్చినటువంటి ఆయన 1950 వరకు పరిపాలించాడు. ఆ తర్వాత రాజా హరిసింగ్ మన జమ్మూ కాశ్మీర్ను పూర్తిగా భారతదేశంలో కలిపేశాడు అన్నమాట. ఆధునిక చరిత్ర విషయానికి వస్తే 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ రాజా హరిసింగ్ స్వతంత్రంగా ఉండాలని చెప్పి భావించాడు. కానీ పాకిస్తాన్ యొక్క ముస్లింలు దాడి చేయడంతో రక్షణ కోసం ఆయన అక్టోబర్ 26, 1947న మన భారతదేశంతో విలీన ఒప్పందం పైన సంతకం చేశాడు. దీనినే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆక్సేషన్ అని చెప్పి పిలుస్తారనమాట. అంటే విలీన ఒప్పంద పత్రం అనేసి. ఇక ఆ తర్వాత అప్పటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ ఆర్టికల్ 370 తీసుకొచ్చాడు. చూడండి, ఇక్కడ మనం ఒక విషయం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు కదా, ఎవరు ఉక్కు మనిషి. ఆయన ఇటువంటి ఏదైతే ఇప్పుడు ఈ కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఇతరుల చేతల్లో ఉందో ఈ విధంగా అనమాట. సపోజ్ వచ్చేసి మన హైదరాబాద్తో సహా 562 సంస్థానాల్ని మన భారతదేశంలో విలీనం చేశాడు. కానీ ఏనేం చేశాడు తెలుసా? జవహర్లాల్ నెహ్రూ, నీకు జమ్మూ కాశ్మీర్ గురించి నీకు అవసరం లేదు, దానికంతా నేను చూసుకుంటానన్నాడు. ఈ ఘనత అంతా కూడా ఈ ఈ జవహర్లాల్ నెహ్రూదే. అర్థమైందా? భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి దశాబ్దాల పాటు ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని అయితే కల్పించింది. అంటే పాకిస్తాన్కు మనకు మధ్యన కొంచెం ఈ కాశ్మీర్ విషయంలో కొంచెం గొడవలు అయినాయి. అప్పట్లో మన స్వాతంత్రం రాగానే యుద్ధం కూడా జరిగింది. అరే ఆ కాశ్మీర్ విషయాన్ని నేను చూసుకుంటా అని చెప్పేసి ఆయన గారు డీల్ చేస్తే ఎట్టుంటుందో ఒకసారి చూడండి మీరు కాశ్మీర్ను. అర్థమవుతుందా? ఈ పుణ్యం అంతా ఆయన గారిదే. ఈ ఆర్టికల్ 370 వల్ల కాశ్మీర్ మన దేశంలో ఉన్నా సరే అక్కడ మనకు అంటే మన భారతీయులకు భూమిని కొనే హక్కు, ఉద్యోగం చేసే హక్కు, ఓటు హక్కు ఉండేటి కావన్నమాట. మన సొంత దేశంలోనే మనం అక్కడ పరాయి వాళ్ళలాగా ఉండాల్సి వచ్చేదన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మన వాళ్ళు ఎవరన్నా పోయినారనుకో, వాళ్ళు అడిగేవాళ్ళు అనమాట, ఎవరు మీరు భారతీయులా అని చెప్పేసి, ఆ హిందుస్థానీ హైక్యా అని చెప్పేసి. ఇంకేం చెప్పాలా? అంటే ఆ కాశ్మీర్ ఉండేది మన భారతదేశంలోనే. ఇదే విషయంలో పాకిస్తాన్కి మాత్రం బాగా కలిసి వచ్చింది. కాశ్మీర్ భారతదేశంలో పూర్తిగా కలవకుండా ఈ ఆర్టికల్ 370 అనేది ఒక అడ్డుగోడలాగా ఉండేదన్నమాట. దీనివల్ల కాశ్మీర్ ప్రజల్లో మేము భారతీయులం కాదు, మాకు ప్రత్యేక దేశం కావాలా అనేటటువంటి వేర్పాటువాద భావనను పెంచి పోషించడం పాకిస్తాన్కు చాలా సులువయ్యేదన్నమాట. ఉగ్రవాదులను లోపలికి పంపి అంటే అక్కడికి ఈ కాశ్మీర్లోకి పంపించి గొడవలు చేయించడానికి ఈ గందరగోళం అనేది వాళ్ళకు బాగా పనికొస్తా అనేది. ఈ నిబంధన ద్వారా జమ్మూ కాశ్మీర్కు సొంత రాజ్యాంగం, ప్రత్యేక జెండా, అలాగే కొన్ని అంతర్గత విషయాల్లో తమ నిర్ణయాలను తామే తీసుకునే పాలన చేసుకునేటటువంటి అధికారం కూడా ఉండేదన్నమాట. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు, అలాగే ఆర్థిక అంశాలు మినహాయిస్తే మిగిలిన విషయాల్లో కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి చట్టాలు ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం ఉంటేనే అక్కడ అమలయ్యేటి అనమాట. చెప్పినా కదా, ఈ ఆర్టికల్ 370 వల్ల ఈ కాశ్మీరు మన దేశంలో ఉన్నా సరే అక్కడ మనకు భూమి కొనే హక్కు కానీ, ఉద్యోగం చేసే హక్కు కానీ, ఓటేసే హక్కు కానీ ఉండేటి కాదు. మన సొంత దేశంలోనే మనము అక్కడ పరాయి వాళ్ళలాగా ఉండాల్సి వచ్చేదన్నమాట. ఫలితంగా ఏంటంటే ఈ కాశ్మీర్లో విపరీతంగా ముస్లింల జనాభా పెరిగిపోయింది. అర్థమవుతుందా? కాశ్మీర్కు పాకిస్తాన్తో సంబంధాలు ఉండటంతో పెద్ద సంఖ్యలో ఈ పాకిస్తానీ జిహాదీలు కాశ్మీర్లోకి ప్రవేశించారు. మన కాశ్మీరీ అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఈ కాశ్మీరీ అమ్మాయిలు ఉన్నారనుకో, వాళ్ళు వచ్చేసి మన భారతీయులను పెళ్లిళ్ళు చేసుకోరు, వాళ్ళు పోయి పాకిస్తాన్ వాళ్ళని చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? కాదు, ఈవిడ గారు పోయి పాకిస్తాన్ వాళ్ళని చేసుకుంటుంది, ఆడిపోయి వచ్చా ఆయన గారు ఈడికి వచ్చా
కనిపారు దొడ్డి మందిని ఏమవుతుంది, వాళ్ళంతా ఎవరికి జిందాబాదులు కొడతారు, ఎవరికి జైలు కొడతారు. వాడిని ఆయన పాకిస్తాన్ అయినప్పుడు వాళ్ళు పాకిస్తాన్కి కదా జిందాబాదులు కొడతారు. ఇప్పుడు ఈ కట్టుకునేది ఎవరి మాట మాట్లాడుతుంది, మన భారత మాట మాట్లాడుతుందా, పాకిస్తాన్ మాట మాట్లాడుతుందా? పాకిస్తాన్ మాట కదా మాట్లాడుతుందా? ఈ విధంగా జరిగింది. ఈ పుణ్యం అంతా కూడా ఈ జవహర్లాల్ నెహ్రూదే. దీంతో 1989 చివరిలో కాశ్మీర్ లోయలకి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఒక్కసారిగా పెరిగిపోయింది. హిందూ మైనార్టీలైనటువంటి పండిట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభమైనాయి. 1989లో బీజేపీ నాయకుడైనటువంటి టీకాలాల్ తాప్లు, అలాగే నవంబర్ 1989లో రిటైర్డ్ జడ్జి అయినటువంటి నీలకంఠ్ గంజు వంటి ప్రముఖులను ఈ ఉగ్రవాదులు బహిరంగంగా కాల్చెప్పినారు. ఇకపోతే 1990వ సంవత్సరం జనవరి 19వ తేదీన ఈ దుర్మార్గులంతా కలిసి కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్లపైన అత్యంత దారుణంగా దాడులు చేశారు. కనీసం 1000 మంది కాశ్మీరీ పండిట్లను అకారణంగా హత్యలు చేశారు. ఎందుకంటే వాళ్ళు హిందువులుగా పుట్టడమే వాళ్ళు చేసుకున్నటువంటి పాపం, వాళ్ళు చేసినటువంటి నేరం. ఆ రాత్రి మసీదుల మైకుల ద్వారా రాలివ్ గాలివ్ చాలివ్ అంటే మతం మారండి, లేకపోతే సావండి, లేదా పారిపోండి అనేటటువంటి హెచ్చరికలు జారీ చేసి మరి హిందూ పండితులను హత్యలు చేశారు. కాదులే, భారతదేశంలో వీళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో మైనార్టీలు వాళ్ళంతా కూడా అభద్రతా భావంలో బతుకుతున్నారు, వాళ్ళకి రక్షణ లేదని చెప్తారు కదా. దీని గురించి ఎవడైనా మాట్లాడతాడా? ఏముండైనా మాట్లాడతాడు? దీని గురించి మాట్లాడే దమ్ముందా అంటలే. దీంతో ఇక అప్పటి నుంచి ఈ కాశ్మీర్లో ముస్లింల హవా మొదలైందనమాట. ఇక కాశ్మీర్ అనేది పూర్తిగా ముస్లింల చేతుల్లోకే వెళ్ళిపోయింది. అయితే శ్రీనగర్లో ఒక పురాతన హిందూ ఆలయం ఒకటి ఉన్నదనమాట. దాని పేరే శ్రీ రఘునాథ్ దేవాలయం. ఈ ఆలయాన్ని 1857లో డోగ్రా రాజవంశానికి చెందినటువంటి మొదటి పాలకుడు మహారాజా గులాబ్ సింగ్ నిర్మించాడనమాట. ఇది శ్రీనగర్లోని హబ్బా కడల్ ప్రాంతంలో జీలం నది ఒడ్డున ఉన్నటువంటి ఒక పురాతన ఆలయం అనమాట. 1990ల ప్రారంభంలో కాశ్మీర్ లోయలో ఉగ్రవాదం తీవ్ర రూపం దాల్చినటువంటి సమయంలో కాశ్మీరీ పండిట్లు భారీగా వలసపోవాల్సి వచ్చిందనమాట. ఆ సమయంలో ఈ ఉగ్రవాదులు ఆలయం పైన దాడులు చేసి విగ్రహాలను ధ్వంసం చేయడంతో ఈ పుణ్యక్షేత్రం 36 ఏళ్ల పాటు మూసేశారు. ఇక ఈ కాశ్మీరీ తీవ్రవాదులు ఈ ఆలయం ముందే మన హిందువులందరినీ కూడా కడతీర్చి ఈ ఆలయాన్ని గనక మళ్ళీ తెరిస్తే శ్రీనగర్లో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా చంపేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. ఫలితంగా 36 ఏళ్ల పాటు ఈ ఆలయం అనేది మూసేసే ఉన్నారు. కానీ 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ శ్రీనగర్లోని హిందువులందరూ కూడా ఒకటైపోయినారు. మళ్ళీ ఈ రఘునాథ్ దేవాలయాన్ని తెరవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఈసారి కనుక ముస్లిం తీవ్రవాదులు దాడి చేస్తే ప్రతి దాడులు చేయాలని చెప్పేసి ఒక కృత నిశ్చయానికైతే వచ్చారు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండటంతో సరిగ్గా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వేద మంత్రోచ్చారణలు అలాగే ఘంటానాదాల మధ్యన ఈ ఆలయం తిరిగి భక్తుల కోసం తెరుచుకునింది. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ ధర్మార్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవుడికి చేసేటటువంటి ఈ పూజా క్రతువులన్నీ కూడా నిర్వహించి భారీ స్థాయిలో ఒక శోభయాత్రను అయితే నిర్వహించారు. ఇక కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద ఈ ఆలయ పునరుద్ధరణ పనులు అయితే ప్రారంభమైనాయి. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్ సహకారంతో ఈ ఆలయాన్ని ఇప్పుడు పునర్నిర్మిస్తున్నారు. ఈ పరిణామం వల్ల కాశ్మీరీ పండిట్లు మళ్ళీ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళడానికి అలాగే తమ సంస్కృతిని కాపాడుకోవడానికి ఇది ఒక మంచి సంకేతంగా భావిస్తున్నారు. ఈ శ్రీనగర్ వీధుల్లో మళ్ళీ జై శ్రీరామ్ నినాదాలు వినిపించడం, దశాబ్దాల హింస తర్వాత అక్కడ శాంతి విశ్వాసం తిరిగి వస్తాయని చెప్పేటటువంటి సంకేతంగా దీన్ని అయితే భావించవచ్చు అనమాట. అది విషయం అయితే మిత్రులారా, 36 సంవత్సరాల తర్వాత కాశ్మీర్ గడ్డపైన వికసించినటువంటి ఆ హైందవ శంకారావం హిందువుల ఐక్యతకు నిదర్శనం. ఈ చారిత్రాత్మక విజయం పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో నిజమైన నిఖార్సైనటువంటి వార్తల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేసి ఈ శుభవార్తను అందరికీ చేరవేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.